రైతుల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు పదునెక్కాయి. రైతు డిస్కం పేరిట ఉచిత కరెంటును ఎగ్గొట్టే కుట్ర పకడ్బందీగా జరుగుతోంది. మళ్లీ తెలంగాణ రైతులకు కరెంటు కష్టాలు తెచ్చిపెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాడు రేవంత్. ఈఆర్సీ ముందైతే వాదనలతో ఇటు రేవంత్ సర్కారు కుట్ర బట్టబయలైంది. రైతులకు 3 గంటల కరెంటు చాలంటూ కూడా ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వాదనలను వినిపించాడు. రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదంటూ కూడా వితండ వాదన చేశాడు. అధికారంలోకి రాకముందు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే వల్లవేసిండు కోదండరెడ్డి. అయితే నాడు రైతులకు 3 గంటల కరెంటు చాలని అడ్డగోలుగా వాగిండు రేవంత్. ఇప్పుడు అదే కుతంత్రాన్ని అమలు చేసేందుకు కూడా రేవంత్ సర్కార్ అయితే పన్నాగం చేస్తోంది. నేడు రైతుల కరెంటును 3 గంటలకు తగ్గించే కుట్ర జరుగుతోంది. నిన్న పంట కొనకుండా పంట బోనస్ ఎగ్గొట్టే నాటకం ఆడిన రేవంత్ సర్కార్ మొన్న వ్యవసాయానికి మీటర్లు పెట్టే కుతంత్రం నడిపింది. రుణమాఫీలో ధోకా, పంట పెట్టుబడికి మంగళం, ఎరువులు అడిగితే దాడులు, ఇది కాంగ్రెస్ తీరు. మొత్తంగా కేసీఆర్ పాలనలో ఇటు రాజుగా వెలిగిన రైతును అడుగడుగునా వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ సర్కార్. ఇన్ఫాక్ట్ రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్న రేవంత్ సర్కార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంటుకు కోత పెట్టేందుకేనా అంటూ కూడా ఫైర్ అయ్యారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు, 3 గంటల కరెంటు చాలు అని యాసీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలైతే రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ రైతాంగం బుద్ధి చెప్పే రోజే దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రైతుల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు పదునెక్కాయి. రైతు డిస్కం పేరిట ఉచిత కరెంటును ఎగ్గొట్టే కుట్ర పకడ్బందీగా జరుగుతోంది. మళ్లీ తెలంగాణ రైతులకు కరెంటు కష్టాలు తెచ్చిపెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాడు రేవంత్. ఈఆర్సీ ముందు వాదనలతో ఇటు రేవంత్ సర్కారు కుట్ర బట్టబయలైంది. రైతులకు 3 గంటల కరెంటు చాలంటూ ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వాదనలు వినిపించాడు. రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదంటూ కూడా వితండ వాదన చేశాడు. అధికారంలోకి రాకముందు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే వల్లవేసిండు కోదండరెడ్డి. అయితే నాడు రైతులకు 3 గంటల కరెంటు చాలని అడ్డగోలుగా వాగిండు రేవంత్. ఇప్పుడు అదే కుతంత్రాన్ని కూడా అమలు చేసేందుకు రేవంత్ సర్కారు పన్నాగం చేస్తోంది. అయితే నేడు రైతుల కరెంటును 3 గంటలకు తగ్గించే కుట్ర జరుగుతోంది. నిన్న పంట కొనకుండా పంట బోనస్ ఎగ్గొట్టే నాటకం ఆడిన రేవంత్ సర్కార్ మొన్న వ్యవసాయానికి మీటర్లు పెట్టే కుతంత్రం నడిపించింది. రుణమాఫీలో ధోకా, పంట పెట్టుబడికి మంగళం, ఎరువులు అడిగితే దాడులు, ఇది కాంగ్రెస్ తీరు. మొత్తంగా కేసీఆర్ పాలనలో అయితే రాజుగా వెలిగిన రైతును అడుగడుగునా వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ సర్కార్.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్ రెడ్డి, ఇటు రైతులకైతే ఉచిత కరెంటు ఎగ్గొట్టడానికి అంటే కాంగ్రెస్ మొదటి నుంచి అయితే కుట్ర చేస్తోంది. సో దీన్ని ఎలా చూడాలి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మరొకసారి రైతుల పట్ల ఉన్న వైఖరి స్పష్టం చేసింది. కేవలం 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని ఇవాళ ఈఆర్సీ సాక్షిగా బట్టబయలు చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఆ పీసీసీ హోదాలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడారో అవే మాటలు ఇవాళ మరొకసారి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి బట్టబయలు చేశారు. రైతు డిస్కౌంట్ పేరిట ఉచిత కరెంటుకు ఎగ్గొట్టే కుట్రలు ఇవాళ మరొకసారి తేటతెల్లమైపోయి మళ్లీ తెలంగాణ రైతులకు కష్టాలే మిగిల్చేందుకు కుతంత్రాలు చేస్తున్నారు. 3 గంటల కరెంటు చాలు అంటూ చెప్పిన కోదండరెడ్డి రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదంటూ కూడా తన వితండ వాదనను ఇవాళ ఈఆర్సీ ముందు వినిపించారు. అధికారంలోకి రాకముందు కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే మాటలు చెప్పారు. అదే మాటలను ఇవాళ మరొకసారి కోదండరెడ్డి వల్లవేశారు. అయితే అధికారంలోకి రాకముందుకు ఒకలాగా, అధికారంలోకి వచ్చినాక ఒకలాగా కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ నేను రైతులకు 3 గంటలు ఇస్తే కరెంటు సరిపోతుంది, పంట కొనకుండా పంట బోనస్ ఎగ్గొట్టే నాటకం మరొకసారి బట్టబయలైంది. మొన్న వ్యవసాయానికి మీటర్లు పెట్టే కుతంత్రం, రుణమాఫీలో ధోకా, పంట పెట్టుబడికి మంగళం, ఎరువులు అడిగితే దాడులు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకున్న ప్రేమ అనేది మరొకసారి సుస్పష్టం. మొన్న వ్యవసాయానికి మీటర్లు పెట్టేందుకు ఆర్డీడీఎస్ స్కీమ్లో చేరిన ఈ ప్రభుత్వం ఇవాళ మరొకసారి తన వైఖరిని సుస్పష్టం చేసింది. ఖచ్చితంగా రైతాంగానికి 24 గంటల కరెంటే అవసరం లేదు, కేవలం 3 గంటలు ఇస్తే సరిపోతుందని చెప్పిన మాటల వెనుక అనేక అంతరార్థం ఉంది. ప్రధానంగా ఇవాళ కరెంటు 24 గంటలు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాటి ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా రైతాంగం పాములు తెల్లందాకా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు సిచ్యువేషన్ నుంచి 24 గంటలు ఎప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే అప్పుడు పొలంలో నీళ్లు పోసే విధంగా బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారు. 6,777 మెగావాట్ల డిమాండ్ ఉన్న విద్యుత్ని ఇప్పుడు దాదాపు 18,000 మెగావాట్లకు కూడా ఎంత డిమాండ్ వచ్చినా అంత సరిపోయే విద్యుత్ డిస్కంలను కావచ్చు, విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను దాదాపు 35,000 కోట్లతో అభివృద్ధి చేసి ఇవాళ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశారు. కానీ గత 2.5 కాంగ్రెస్ ప్రభుత్వంలో విధ్వంసం, వినాశనమే కనిపిస్తుంది. స్పష్టంగా ఇవాళ నాణ్యమైన విద్యుత్ రాక మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్న దుస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించింది. అయితే ఇవాళ థర్డ్ డిస్కమ్ సంబంధించి ఒక రైతు డిస్కమ్ అని పేరు పెట్టి రైతాంగాన్ని మోసం చేసే కుట్రలు పటాపంచలైపోయినాయి. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ కరెంటు కోతలు వస్తాయనేది వాళ్ళ కోదండరెడ్డి ఈఆర్సీ సాక్షిగా మరొకసారి అంటే ఇటు రైతులకు ఉచిత కరెంటు ఇటు రైతులకు ఉచిత కరెంటు కట్ చేయడానికైనా అసలు ఇన్ని కుట్రలు చేస్తున్నది? ఎగ్జాక్ట్లీ ఇవాళ 3 గంటల కరెంట్ ఇస్తే ఖచ్చితంగా పంటలు పండించడం తగ్గిపోతుంది. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడం తగ్గిపోతుంది. రైతు నోట్లో మట్టి కొట్టడం కోసం ఇవాళ 3 గంటల కరెంటు డ్రామా ఒక తెర మీద తీసుకొస్తున్నారు. ప్రైవేటీకరణ చేసే ఒక కుట్ర అటువైపు జరుగుతుంటే ఇటువైపు కరెంటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు ఇవాళ రైతాంగానికి ఇప్పటికే చాలా చోట్ల కూడా కరెంటు రాని పరిస్థితి. ఇవాళ రైతులంతా కూడా పొలాలు కరెంటు సక్రమంగా రాక పొలాలు ఎండిపోయిన దుస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపించింది. కానీ ఇవాళ ఒక ఈఆర్సీ చైర్మన్ ముందు రైతు డిస్కమ్ పేరిట బహిరంగ విచారణ జరుగుతుంటే రైతాంగం పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో మరొకసారి వల్లబోసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రైతాంగానికి నిరంతర విద్యుత్ ఇస్తానని చెప్పేసి ఆనాడు అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేవలం తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న 8 నెలల్లోనే నిరంతర విద్యుత్తుకు రూపకల్పన చేసి రైతు ఇబ్బంది పడొద్దు, రైతు బాధపడొద్దు, రైతు పాము కరిచి చనిపోవద్దు, రైతు బాయిలో పడి చనిపోవద్దు అనేది ఒక ఆలోచన చేసి దేశంలోనే మొట్టమొదటిసారికి 20 నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. కానీ వాళ్ళు ఉన్న ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతాంగానికి ఎగ్గొట్టాలి, ఎప్పుడు కరెంటు కోతలు పెట్టాలనే ఒక దురుద్దేశం ఇవాళ స్పష్టంగా కనిపించింది. అందులో భాగంగానే రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్న కోదండరెడ్డి ఇవాళ ఈఆర్సీ చైర్మన్ ముందే తన వాదనలు వినిపిస్తూ కేవలం 3 గంటల విద్యుత్ సరిపోతుంది, 24 గంటలు అక్కర్లేదని చెప్పేసి మాటలు చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ మోసపూరిత వైఖరి ఇవాళ బట్టబయలైపోయింది. రైతాంగాన్ని నిండా ముంచేందుకే ఇవాళ వారంతా కూడా ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. అంటే ప్రభుత్వం
తన దృష్టిని అంటే గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఏదైతే అమెరికా పర్యటనలో ఆనాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారో ఇవాళ అదే మాటల్ని కోదండ రెడ్డి ఇక్కడ చెప్పడం అంటే వాళ్ళ ప్రభుత్వ పాలసీ ఆ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మోసమే ఆ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది అది నిజమని చెప్పేసి కూడా స్పష్టమైంది. దీనిపై ఇప్పటికే మాజీ మంత్రి డిప్యూటీ ప్రో లీడర్ హరీష్ రావు సైతం స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం, కాంగ్రెస్ పార్టీ నైజాం బయటపడిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ తెలంగాణ రైతాంగం బుద్ధి చెప్తుందంటూ కూడా మండిపడ్డారు. 24 గంటల కరెంటు అవసరం లేదని 3 గంటల కరెంటే చాలను ఈఆర్సీ ముందు చెప్పిన కోదండ రెడ్డి ఇవాళ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేసిందంటూ కూడా గుర్తు చేశారు. ఇది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అభిప్రాయంగా భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ ఫెయిల్, రైతు బంధు ఫెయిల్, పంట బోనస్ ఫెయిల్, ఇవాళ కరెంట్ ఇవ్వడం కూడా ఫెయిల్ అనేది మరొకసారి సుస్పష్టమైపోయింది. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనంటూ కూడా వాళ్ళ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవాలి. రైతు నాడు సంక్షేమం దిశగా రైతు ఉంటే వాళ్ళ సంక్షేమంలో కూలిపోయారు. ఇప్పటికే పంట కొనుగోలు చేయలేక పంట కొనలేక ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఇవాళ 3 గంటలే కరెంటు అంటూ కూడా రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన మాటలు ఇవాళ రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ లివిల్ అసలు బేసికలీ రైతులకు 3 గంటల కరెంట్ ఎలా సరిపోతుంది? ఈవెన్ అంటే రైతులు మళ్ళీ అర్ధరాత్రి అంటే పొలం దగ్గరికి పోవాలా, పాములు ఖర్చు చనిపోవాలా? రైతులన్నా వ్యవసాయం అన్నా ఎందుకు ఈ ప్రభుత్వానికి అంటే చిన్న చూపు? అంటే బేసిక్గానే కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా రైతులు పంట పండించడానికి ఇబ్బందే, పంట కొనుగోలు చేయడానికి ఇబ్బందే, ఎరువులకు ఇబ్బందే, విత్తనాలకు ఇబ్బందే. గతంలో కూడా అనేక సందర్భాల్లో గతంలో విత్తనాల కోసం, యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టిన నాటి దుస్థితి ఏ విధంగా ఉంది, ఇవాళ 2.5 కాంగ్రెస్ ప్రభుత్వ దుస్థితి కూడా ఇవాళ అదే విధంగా ఉంది. యూరియా కోసం యాప్ అని తీసుకొచ్చారు. యాప్లో లేని యూరియా షాప్లో లేని యూరియా యాప్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నప్పటికీ కూడా ఇవాళ వారికి చెల్లడం లేదు. మరోపక్క పంట కొనుగోలులో కూడా ఇవాళ పూర్తిగా రైతును ఇబ్బంది పాలు చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అంటే పూర్తిగా రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర ఉంది. అందులో ఈ కాంగ్రెస్ పార్టీకి అదొక ఆనవాయితీగా ఉంది, అలవాటుగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన కుట్రలను కుతంత్రాలను మరొకసారి బట్టబయలు చేసింది. ఇవాళ 3 గంటల కరెంట్ అంటే నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే రైతు గోసపడ్డాడో ఆ గోస మళ్లీ పడాలనే స్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాటలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక రైతు కమిషన్ చైర్మన్ గా కాదు, ఆయన ప్రభుత్వంగా స్పష్టంగా చేశారు. మా విధానం ఇదే, మీరేమన్నా కానీ మాకేంటి అంటూ కూడా ఇవాళ ఆయన చేసిన మాటలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి. ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతు డిస్కం పేరు మీద రైతాంగానికి ఉరివేసే పని చేస్తుంటే మరోపక్క ఇవాళ 3 గంటల విద్యుత్ ఇస్తాం సరిపోతుంది, 24 గంటలు ఎందుకనే మాటలు ఖచ్చితంగా వాళ్ళ రైతు వ్యతిరేక విధానాన్ని కాంగ్రెస్ అవలంబిస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ మీ బాధ మీరు పడండి, మీ సావు మీరు సావండి, మాకేంది అనే విధానాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వం తన తీరును బయటపెట్టింది. వాళ్ళ మీరు ఆనాడు పాములు కరిచి చనిపోయారు, ఆనాడు బావిలో పడి చనిపోయారు, రైతులు అనేక అవస్థలు పడ్డారు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఉండే ఆ స్థితికి వాళ్ళ మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితికి ఇవాళ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరి కూడా అదే ఉంది. అంటే ఇవాళ కోదండ రెడ్డి మాట్లాడిన మాటలు నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాటలే తప్ప ఇంకోటి కాదన్నది. అంటే పూర్తిగా ప్రభుత్వమే తన వైఖరిని స్పష్టం చేసింది. రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది సుస్పష్టంగా మరొకసారి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ 3 గంటలే కరెంట్ అంటే రైతాంగానికి ఊరే తప్ప ఇంకోటి ఉండదు. ఇవాళ పండించిన పంట కొనక, ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థలు పడుతుంటే మళ్లీ కరెంటు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది అనేది మరొకసారి సుస్పష్టంగా అర్థమవుతుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద